ఇవి ఇవాల్టి కృష్ణా తీరు విశేషాలు. కాసేపట్లో స్పెషల్ ఫోకస్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి ఎన్టీవీ. ఇటువటు కాని హృదయంతో ఎందుకురా ఈ తొందరని. నమస్తే. ఈ రోజు వెంట్రులాక్విజం డే సందర్భంగా వెంట్రులాక్విజం ఆద్యుడైనటువంటి మిమిక్రీ పరమేశ్వర గారు మనతో ఉన్నారు. ఆయనతో స్పెషల్ చిట్ చాట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. హలో అండి. నమస్కారం అండి. ఇప్పుడు మన మిమిక్రీ పరమేశ్వర గారు బొమ్మతో మాట్లాడిస్తారు, చూద్దాం. హలో. సో ప్రపంచ వెంట్రులాక్ దినోత్సవం సందర్భంగా ఎన్టీవీ ప్రేక్షకులను కూడా నిన్ను మనసుతో చూస్తున్నారు. అవునయ్య, ఇప్పటి వరకు నీ గురించి మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పాను. అలాగా మరి నువ్వు విన్నావా వినలేవు? నేను వినలేదు, వినలేకపోయినా కానీ కూడా పర్వాలేదు. సో చాలా చక్కగా అందరికి కూడా ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా నిండు మనసుతో అంటే ఎలా ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది కాదగా మనసు పూర్తిగా అంటే నీకుందా. నేను ఏమండి, మీరు మాత్రం నేను మా డాల్ కలిసి ఏం మాట్లాడుకున్నా కానీ మీరు హాస్యపూర్వకంగా ఫన్నీగానే స్వీకరించాలని నిండు మనసుతో కోరుకున్నాను. మళ్ళీ అంటేనా మళ్ళీ అది ఊత పదంలాగా మారిపోయింది. అంటే నాకని కాదు, నేను అడిగింది నువ్వు అడిగింది చెప్పడం కాదు, నువ్వు అడిగింది కాదు, కటింగ్ చేయించడం కాదు. ఇప్పుడు కటింగ్ చేయించడం ఇవన్నీ ఇక్కడ కుదురుతుంది. చూడు, లైవ్ లో చూస్తున్నారు ప్రేక్షకులు అందరూ కూడా. అంతేనా? అంతే సంతోషంగా. ఎంత పెద్దవాళ్ళమైనా అంటే నేను అంటానా, నా అంత పెద్ద కాదు, పెద్ద చిన్న అంటే హైట్ అంటే ఉండాలి. హైట్ అంటే నేను హైట్ గురించి మాట్లాడే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటయ్యా, బాడీ లాంగ్వేజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కాదు అని చెప్పింది. అంటే పెద్దవాళ్ళు అంటే 6 ఉండాలా, బాడీ అన్నది 6 ఫీట్ కాదు, 5 ఫీట్ కాదు, 7 ఫీట్ కాదు బాబు. నేను చెప్పేది విను. ఏం చెప్తున్నానంటే నువ్వు చక్కగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు అంటే అన్ని రకాలుగా చక్కగా సంతోషంగా పైకి రావడం, వాళ్ళు స్వయం కృషితో వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత వాళ్ళమైనా ముందు చిన్నపిల్లల తర్వాతనే ఎక్కడున్నారంట చూస్తున్నారయ్యా అందరూ. సో కాబట్టి ఎక్కడ ఉండరు అని కాదు, పిల్లల తర్వాతనే పెద్దవాళ్ళం అవుతాం. అంటే నేను పెద్దవాళ్ళైన తర్వాత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైన తర్వాత చిన్నవాళ్ళు ఎప్పుడు కాలేము. స్లోగా గ్రోత్ ఇలా పుట్టి ఎలా కొడతారు. నేను అడిగిందని నువ్వు చెప్పా. అంటే చిన్నపిల్లలు ఎంత చిన్నపిల్లలు కాదు, చిన్న పిల్లలు చెయ్యి చూపిస్తే ఎలా తెలుస్తుంది. కిందికి రావంటా, కిందికి ఏం చూస్తావా నువ్వు చెప్పేది వీళ్ళు చెప్పేది మాత్రం సరిగ్గా వినట్లేదు నువ్వు చక్కగా ఎంత పెద్దవాళ్ళమైనా అంటే చిన్నపిల్లల తర్వాత పెద్దవాళ్ళు అనమాట. అంతేనా? అంతే. ఓకే అబ్బా, ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం, చాలా సంతోషం అయినా. కాబట్టి మంచి నీళ్ళు ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తారు, ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. చూడు, ఏదైనా కానీ ఒక ప్రెజెంటేషన్ లో అంతేనా? అంతే. నువ్వు చెప్పే అలా కాదు. నువ్వు నేటి బాల ప్రేక్షకులందరూ అంటే నేటి బాల బాలికలే రేపటి భారత భావి పౌరులు అని అన్నారు. నేను అనలేదు కదా, నువ్వు అనలేదు అని అంటే ఎలా, నువ్వు అనాలని చక్కగా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు చక్కగా మనం చెప్పాం కాబట్టి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశాం కాబట్టి నువ్వు చక్కగా చెప్పాలి. అంతేనా? అంతే. నేను జలుబు చేసిందా? జలుబు ఏం చేయలేదు. నువ్వు ప్రతి ప్రశ్న కూడా క్వశ్చన్ చేసి నువ్వు అడుగుతుంటే నీకు సమాధానం ఎలా చెప్తా చెప్పు. కాబట్టి నేను చక్కగా నేను ఎలా చెప్పాను నువ్వు కూడా అలా చెప్పాలి. ఎలా? ఇప్పుడు నేను చక్కగా చెప్తున్నావు కదా, నేను ఎలా చెప్పానో నువ్వు అలా చెప్పేశారు. అంటే నేను చెప్తాను నువ్వు చెప్పినట్టు నేను చెప్పడం కాదు, నేను ఎలా చెప్పానో నువ్వు అలాగే చెప్పాలి. అంతేనా? అంతే. ఓకేనా? ఓకే. నువ్వు చెప్తున్నావు కదా అరగట్లా, పర్ఫెక్ట్ కాదు, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ నువ్వు చెప్పు, అలా చక్కగా చెప్పాలి. నేను చెప్పినా నువ్వు చెప్పాలి. అలాగే. అమ్మయ్య, చూసారా అండి, నేను ఎంతసేపు మాట్లాడినా కానీ కూడా బావాడు మాట్లాడుతున్నాడు, మీరు మాత్రం ఏమనుకోవద్దు. నేనేమనుకోకండి. అరే నేనేమన్నాను అరే నేను ఎలా చెప్తే నువ్వు అలా చెప్పాలి అని అన్నాను. నువ్వు అలా చెప్పాలి అన్నాను. బాగా నేను మంచివాడిని, నేను చాలా గొప్పవాడిని, నేను పనికిరాని బిడ్డమని అది అందరికీ తెలుసు. చూసారండి ఎంత తెలివిగా మాట్లాడు. అంటే నీకంటే నాకంటే ఎక్కువ కాదు,
ఇప్పటి వరకు అంటే ఎక్కడ వరకు అంటే ఇంతసేపు వరకు అంటే ఎంతసేపు నేను క్యారెక్టర్ చేయలేను కానీ ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా అంటే నేను చెప్పావు మరి లాస్ట్ సెంటెన్స్ దగ్గర చిన్న మార్పు జరిగింది. నేను చెవులో పువ్వు పెట్టుకోలేదయ్యా. అబ్బో అంటే నేను చెవులో పువ్వు పెట్టేసుకున్నావు ఏంటి అలాగే అనిపించింది నాకు. అబ్బో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నీకంటే కానీ అలా కాదు. చూడు చక్కగా అందరూ చూస్తున్నారు కాబట్టి మనం కాస్త ఇంగ్లీష్ వద్దామా? నీకు ఇంగ్లీష్ వస్తా? అబ్బో మేము ఇంగ్లీష్ బాగా నేర్చుకునే అంటే బాగా నేర్చుకున్నాం. మాట్లాడతానయ్యా చాలాసేపు మాట్లాడతాడా చాలా బాగా వచ్చు. నువ్వు చక్కగా అందరికి కూడా మనం మార్నింగ్ అని చెబుదామా, ఆఫ్టర్నూన్ అని చెప్దామా, ఈవినింగ్ అని చెప్దామా? ఈవినింగ్ కరెక్ట్, ఈవినింగ్ కరెక్టే. ఓకే. సో నువ్వు ఎప్పుడు కానీ కూడా మీరు ఈవినింగ్ అని ఆయన చెప్పడం మా వాడికి అలవాటు కనుక సంతోషంగా ఓకే చేద్దాం. అంటే ఎవరిని అడుగుతున్నా? ప్రేక్షకుల్ని అడుగుతున్నాను, నేను చెప్తున్నాను. అంతేనా? అంతే. మాట్లాడతా అబ్బో నేను తర్వాత ప్రేక్షకులు డైరెక్ట్ కూడా మాట్లాడగలను. సో మీరు అనుకుంటున్నాం అంతేనా? అంతే. కాబట్టి ప్రేక్షకులు కన్ఫర్మ్ చేసుకున్నారు కనుక గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. వన్స్ అగైన్ వన్స్ మోర్ అంటే బాగుంటుందేమో. సో కాబట్టి గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్, గుడ్ ఈవినింగ్ లేడీస్, గుడ్ ఈవినింగ్ లేడీస్. ఇదేంటే గుడ్ ఈవినింగ్ లేడీస్, గుడ్ ఈవినింగ్ లేడీస్, గుడ్ ఈవినింగ్ లేడీస్ అని 3 సార్లు చెప్తున్నాం. హ్యాట్రిక్ ఏంటయ్యా బాబు? తర్వాత జెంటిల్మెన్ ఉంది కదా, బ్రేక్. ఏం బ్రేకు? టీవీ లాగా. అమ్మో బ్రేకు తర్వాత చెప్తావా? జెంటిల్మెన్ కి చాలా టాలెంట్ ఉందా నీ దగ్గర? నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ. సరిగ్గా టెన్షన్ వాళ్ళకు నేను టెన్షన్ ఏం పడట్లేదు. నువ్వు చక్కగా చెప్పు. చూడు మరి ప్రదర్శన చూచు ప్రేక్షకులు ఉంటారు ఎంత ముందు వస్తుంది. వారి రంగాల్లో అందరూ కూడా ప్రముఖులే. సో కాబట్టి మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారుడిగా అందరినీ కూడా మరి ప్రేక్షకులందరూ కూడా ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనములు. ఎందరు ఉన్నారు అనే పాయింట్ కంటే మనం చక్కగా చూడు మా వాడి ఇంట్రడక్షన్ ఇలా ఉందంటే తర్వాత ఇంత తెలివిగా నీకంటే నేను చెప్పేది అలా చెప్పేది నువ్వు చెప్పేది కూడా ఇలా చెప్పేది నువ్వు చక్కగా ఎందరో మహానుభావులు ఎందరున్నారయ్యా ఎందరున్నారని చెప్పడానికి కుదరదు. ఒక్కసారి అందరికీ నమస్కారం చెప్పాలి. ఎనగలని చెప్తారు అందరికీ నమస్కారం. అందరికీ వెంకటాక్షి శుభాకాంక్షలు. గురుగారు ఇక్కడ ఒక బ్రేక్ తీసుకున్నావా? ఓ వన్ నాట్ షూట్ బ్రేక్. ఇటువంటి కానీ హృదయంతో ఎందుకురా ఈ తొందరని. డిష్ టీవీ వారి ఫ్యామిలీ ప్యాక్. ఇందులో HBO ఉందా? గో కూడా ఉందా? డిస్కో 186 ఛానల్స్ కేవలం 185 రూపీస్కే. ఇంత కొంచెంలో ఇవన్నీ ఇంకెక్కడ లభించవు. ఎక్కడైనా మీరు అడగండి. Tata Photon Plus now for rupees 1499 with 100% cashback offer. ప్రెస్టీజ్ నుంచి అద్భుతమైన ఆటోమేటిక్ కుక్కర్స్. వండడానికి 2 పాత్రలు, స్ట్రాంగ్ బాడీ, పోర్టబుల్. వండుతుంది ఆటోమేటిక్ గా, మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతుంది ఆటోమేటిక్ గా. ఇంతకంటే ఉత్తమమైన మార్గం వేదిక. డాడీతో మాట్లాడు, మమ్మీతో మాట్లాడు, చరణ్తో మాట్లాడు, హీరోయిన్తో మాట్లాడు, మాట్లాడు ఎంతైనా మాట్లాడు. Uninar STV 198 మాటలు ముగిసిపోతాయి కానీ టాక్ టైం ముగిసిపోదు. యూనినార్ దీనిలో దమ్ముంది. MBS జ్యువెలర్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లభించని అన్బిలీవబుల్ ప్రైసెస్, ఎక్సైటింగ్ కలెక్షన్స్, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్. MBS జ్యువెలర్స్ కు సాటి లేదు. MBS జ్యువెలర్స్ లో బంగారు ఆభరణాల ధర ఆంధ్రప్రదేశ్ లో మీకు ఎక్కడా లభించదు. పెళ్ళైనా, పేరంటమైనా, నోమైనా, వ్రతమైనా, ఫంక్షన్ అయినా MBS ఆభరణాలు మీకు మరింత శోభనిస్తాయి. MBS జ్యువెలర్స్, బషీర్బాగ్, పంజగుట్ట, సికింద్రాబాద్. 2 సార్లు 3 సార్లు రాజీనామాలంట, బై ఎలక్షన్లంట, దమ్ము చూపించుకున్నానికి ఎలక్షన్లంట. ఇప్పటికి సావు తప్పి కన్ను లొట్టబోయింది. మళ్ళొక్కసారి రిజైన్లు చేసి ఎలక్షన్లు అంటే బొంద పెడతారు. నాకు కూడా ఇటు మా పక్కన సంగతి అర్థమవుతలేదు. అందుకే నేను మా బీజేపీని మచ్చిక చేసుకుంటా ఉన్నాను. ఆ పని జరిగితే నేనే తల్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. సకల జనుల సమ్మె పేరుతో జనానికి దసరా సరదా లేకుండా చేశారు కదా, ఇక దీపావళి బాంబులు ఏడబేళ్తాయో చూద్దాం. దీపావళి బాంబులా కసిగట్టి కక్షగట్టి మా జగన్ గారి గుండెల్లో పేలుద్దామని చెప్పి చూస్తా ఉన్నారు కదండి. సోనియా గారి చెల్లెళ్ళు ఇలాంటి ఒక ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నారంట. అందుకని నా ఇల్లు ఎలా ఉందో చూసిరమ్మని ఆఫీసర్లని మా ఇంటికి పంపించారు మేడం గారు. ఇటు కానీ హృదయంతో ఎందుకురా ఈ
అందరని. గురుగారు వెల్కమ్ బ్యాక్. ఓకే నౌ డాల్. సో నేను పూర్తి స్థాయిలో నీ పేరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వేం చేస్తుంటావు, అవన్నీ నేను తెలుసుకోవాలనుకున్నా. అంతేనా? అంటే ఇంకా విషయాలు ఏం లేదు. నీ పేరేంటో చెప్పు. ఒరిజినల్ డూప్లికేట్, ఒరిజినల్ డూప్లికేట్లు వద్దులే కానీ చక్కగా ఒరిజినల్ నీ పేరు నిండు మరి చక్కగా అందరూ చూస్తున్నారు కనుక సంతోషపడతారు. కాబట్టి నీ పేరు నా పేరు నీకు తెలియదు ఏంటి? నా పేరు మిమిక్రీ పరమేశ్వరరావు. కాబట్టి నీ పేరు నా పేరేనా? నీ పేరు నీకు ఇస్తే మాట్లాడిస్తుంటావు నువ్వు చక్కగా నీ పేరు చెప్పు. నా పేరు టింకు చాలా బాగుంది. చాలా సంతోషం ఆయన, నీ పేరు టింకు చాలా బాగుంది. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? ఇండియాలో. ఓహ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఫ్లాష్ బ్యాక్ అవసరం ఏం లేదు కానీ ఇండియాలో ఎక్కడ ఉంటున్నావు? ఇండియాలోనా? హైదరాబాద్ లో. చాలా సంతోషం ఆయన. హైదరాబాద్ ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ చూస్తే ఎటు పోవాలో నాకే అర్థం కావట్లే. కాబట్టి హైదరాబాద్ లో మీరు ఉండే ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ ఉంటే అవసరం కాదయ్యా. హైదరాబాద్ లో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? సీక్రెట్ గారు వారు నువ్వు హైదరాబాద్ లో ఎక్కడ ఉండేది కూడా సీక్రెట్ అంటే అంత భయం ఎందుకు? నువ్వు చక్కగా చెప్పు. హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఉంటున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంటెదురుగా. ఓహో, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటెదురుగా. చాలా సంతోషం. చీఫ్ మినిస్టర్ గారు ఇంటెదురుగా ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఎంత గొప్పగా ఉండాలి. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడ ఉంది ఆయన? మా ఇంటెదురుగానయ్యా. ఓహో, మరి మీలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంటెదురుగానయ్యా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంటెదురుగా మీలు, మీ ఇంటెదురుగా కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇల్లు. గారు మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ ఉన్నాయి? ఎదురెదురుగా ఉంటాయి. బాబు నీతో మాట్లాడాలంటే చాలా కష్టం, అయితే నీ ఇష్టం. భలే వాడివే. నేను కొంచెం ఆలోచన చేసుకొని మరి మీలాగా మీ ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారేంటి? అవసరం అని కాదు. సరిగా కంగారు. మీ ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు? అన్నీ 11 మంది. అంటే మీ నాన్నగారు క్రికెట్ టీం తయారు చేస్తారన్నమాట. ఇంకో టీం కోసం ట్రై చేస్తున్నారు కూడా. ఇంకో టీం కోసం కూడా ట్రై చేస్తారు. బాబు ఇంగ్లాండ్ లేదు వెస్ట్ ఇండీస్ చాలా బాగుంది ఆయన. మరి ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఇంత కూడా చేస్తున్నారు కదా. మరి ఫ్యామిలీ ప్లానింగ్ ఫాలో అప్ లేదు కనుక మీ ఇంట్లో అందరికీ పెళ్లిళ్ళు చేశారా? నేను చేసుకుంటా అని అడుగుతాను. నేను చేసుకోవడం నా గురించి కాదు. నేను మీ ఇంట్లో అందరికీ పెళ్లిళ్ళు అయ్యా? ఒకరికే కాలేదు. మీ అన్నయ్యలు ఎవరికైనా కాలేదా? అయిన గారు తమ్ముళ్ళు అయినయ్యా. మరి మీ ఇంట్లో పెళ్లి ఎవరికి కాలేదు? నా నాన్నగారికే కాలేదు. భలే వాడివే. మీ నాన్నగారికి పెళ్లి కాకుండా మీరంతా అలా పుడతారయ్యా అని అడ్వాన్స్ బుకింగ్ కూడా వారు చాలా బాగుంది. కానీ అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వని వద్దులు కానీ సో చక్కగా ఎవరైనా ఒక అమ్మాయితో మాట్లాడతావా? డెఫినెట్లీ చూసావా, నీతో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఒక అబ్బాయి వచ్చింది. సో చక్కగా మాట్లాడు ఆ అమ్మాయితో. మాట్లాడు. నాకు సిగ్గేస్తున్నాయా? నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అంటే నేను సిగ్గులేదా? భలేవాడివే. నువ్వు చక్కగా మాట్లాడు స్పష్టంగా. ఏంటి నీ పేరేంటమ్మా? అనిల. అనిల 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 బాగున్నాయా? అనిల బాగుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా సంతోషం. అనిల పేరు బాగుంది కదా. అమ్మాయి కూడా బాగుందయ్యా? అమ్మాయి కూడా బాగుందా? చాలా సంతోషం. మా వాడికి అలవాటు అండి ఏమనుకో ఒక నవ్వుకుంటూ చాలా పెద్దాన్ని కూడా సంతోషపడుతుంటాడు. ఓకే ఓకే. సో ఓకే అదే కట్ చేస్తా. ఒక రైట్. ఏ క్లాస్ అవుతున్నారు? ఏ క్లాస్? విచ్ క్లాస్? 10th క్లాస్. నేను 11th క్లాస్. నువ్వు 11th క్లాస్. మరి నిన్న అక్కడ ప్రోగ్రామ్ లో మరి 12th క్లాస్ అని చెప్పావు. అది అక్కడే ఇక్కడే. భలే వాడివి. చాలా మా వాడు ఇలాగే మాట్లాడుతుంటాడు. మీరేమనుకోకుండా. చాలా సంతోషం. మరి మ్యాథమెటిక్స్ ఓహో మ్యాథమెటిక్స్ వచ్చా అడుగుతున్నాడు. మీకు వచ్చా అండి మీకు మ్యాథమెటిక్స్? సో క్విజ్ టైప్ లో ఒక మంచి క్వశ్చన్ అడుగుతుంటావు కదా అప్పుడప్పుడు. నాకు గుర్తులేదని కాదు, నువ్వు చక్కగా మంచి కోన్ బనేగా కరడపోతే ఆ టైప్ లో వదిలేదు, అంత లెవెల్ వదిలే. అంటే మార్తికారు ఇస్తాను. మార్తికారు అంటే ఆన్సర్ పర్ఫెక్ట్ గా చెప్తే మార్తికారు కూడా ఇస్తావేంటి? అబ్బో మరి అడిగే క్వశ్చన్ చక్కగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు చెప్పగలుగుతారు కదమ్మా? సో ఓకే చాలా సంతోషం. 1 2 3 లేదు 10 9 8 7 6 5 3 2 1 ఎట్లా రావాలి? అబ్బో రాకెట్ టైప్ లో రావాల్సి వచ్చిన టైప్ లో అడుగుతున్నావు ఆయన. నువ్వు అడిగే ప్రశ్న ఎంత పెద్ద లెవెల్ ఉంటుందో అనేది ఊహించలేం కనుక నువ్వు అడగాల్సిన పెద్ద క్వశ్చన్ ఏంటో కరెక్ట్ గా అడుగు. 2 2 ఎంత? ఇది చాలా చిన్న విషయము. నీకేంటే నాకు తెలుసని కాదు. 2 2 ఎంత? చాలా చిన్న. అలా కాదు నేను చెప్పేది 2 2 చిన్న క్వశ్చన్ కదా. లేదు అది సివిల్ అలాగే ఉంటాయి. సివిల్ లో అలాగే ఉంటాయి. ఏంటి అబ్బో సివిల్ మీద దాకా భయం అనమాట. చాలా టాలెంట్ ఉంది. 2 2 2 2 ఎంత? 4 లేదు రాంగ్ ఏంటయ్యా? ఎవరిని అడిగినా 2 2 4 అనే చెప్తారు. లేదు మరి ఎంత? 2 2 2 2 22. వామ్మో అంటే 2 + 2 అంటేనేమో
మరి చక్కగా 4 అని చెప్పాల్సింది. 2 and 2 అని అన్నమాట. అండ్ నేను చెప్తా, అండ్ నువ్వు చెప్పవులే. అదే ఐఏఎస్ టెక్నిక్ అంటే ఇలా ఐఏఎస్ టెక్నిక్ చాలా బాగా చెప్తున్నావు నాయన. చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్ పేరు ఏంటండి? ఈ స్కూల్ పేరేంటి? శ్రీ విద్యానికేతన్ హై స్కూల్. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీ విద్యానికేతన్ హై స్కూల్. చాలా సంతోషం అమ్మా. మాతో ఈ రోజు మరి వెంటలాక్ దినోత్సవం సందర్భంగా వచ్చాను. లాస్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? నీ ఫ్యూచర్ చక్కగా స్పష్టంగా నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఐఏఎస్. వామ్మో, నీ కరెక్ట్ గా చెప్పింది అయ్యా. ఆ అమ్మాయి కూడా నువ్వు ఐఏఎస్ సివిల్ టెక్నికల్ అంటుంటే ఆమె ఫ్యూచర్ ప్లాన్ కూడా ఐఏఎస్ అవ్వాలనుకుంటుంది. సో కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్. చాలా గుడ్ లక్. అండ్ ఒక లాస్ట్ క్వశ్చన్, నువ్వు ఇంత బాగా చక్కగా మాట్లాడుతున్నావు కదా, నేను ఒక నిండు మనసు క్వశ్చన్ అడుగుతున్నా. మళ్ళీ నిండు మనసు అంటే నేను చాలా సంతోషం. అంటే ఎలా ఉంటుంది అంటే మనస్ఫూర్తిగా అడుగుతున్నట్టు. నువ్వు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, నువ్వు పుట్టివేళ శుభవేళ ఉండాలి గనక నువ్వు ఎప్పుడు పుట్టావు? నేనా? నా ఇష్టం వచ్చినప్పుడు పుట్టాను. నేను అన్నది అలా కాదయ్య బాబు, నీ ఇష్టం పుట్టడం కాదు. వారాల ప్రకారంగా, అంటే వారాలంటే నెలలొద్దని కాదు, వారాల ప్రకారంగా నువ్వు ఏ వారము పుట్టితివి? నేను శనివారం నాడే పుట్టితిని. శనివారం నాడే పుట్టితివి. చాలా సంతోషం. నేను ఆదివారం నాడే పుట్టితిని. అంటే నేను ఆదివారం వారమే తీసుకున్నాను, డేట్లు తీసుకోవట్లేదు మనం. సో కాబట్టి ఆదివారం నాడే పుట్టి తిని. ఆదివారం పుట్టలేదయ్యా, ఆదివారం పుట్టలేదు. నువ్వు శనివారం పుట్టావు కదా, ఆదివారం పుట్టకపోవడం చాలా తప్పు. లేదు కదా, చెప్తున్నాను కదా, నువ్వు శనివారం నాడు పుట్టావు కదా, నేను ఆదివారం నాడే పుట్టాను. ఆదివారం సెలవు కదా, ఎలా కొట్టావు? ఆదివారం నాడు సెలవు అయినా పుట్టచ్చు. చాలా సంతోషం. మీ అందరికి కూడా వెంటలాక్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఇటువంటి కానీ హృదయంతో ఎందుకురా ఈ తొందరని. ఉల్లిపాయల అజమాయిషి అంతా మా నాన్నగారిదే, కానీ తిండి విషయంలో ఏ కంట్రోల్ లేదు. అది సరే, యాసిడిటీ టాబ్లెట్ ఏమండి, ఇది తీసుకోండి. ఇందులో యాసిడిటీ నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. 6 సెకండ్లలో పని ప్రారంభిస్తుంది. మా అమ్మాయి జాగ్రత్తగా తీసుకోండి. నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇందులో 6 సెకండ్లలో పని ప్రారంభిస్తుంది. ఈ రోజే నానోని ఇంటికి తీసుకువెళ్ళండి. కేవలం 15,000 రూపాయల డౌన్ పేమెంట్ తో. త్వరపడండి, ఆఫర్ పరిమితం. Driving the pace of progress through expansion of roadways, execution of railway projects, expansion in the power sector. Meeting the nation's needs is our only goal. Driving ideas at the speed of light, creating new horizons of quality. MEIL, partnering in India's Christ with destiny. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్ లో ఒక మంచి పని చేశానని సాటిస్ఫాక్షన్ తో ఉండాలి. మాట ఇచ్చేసాను భాయ్, వెనక్కి తీసుకోలేను. ఇటువంటి కానీ హృదయంతో ఎందుకురా ఈ తొందరని. వెల్కమ్ బ్యాక్. సో మొత్తం మీద వెంట్రులాక్ డే సందర్భంగా ఇప్పటి వరకు మిమిక్రీ పరమేశ్వరరావు గారు బొమ్మతో సహా ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ బొమ్మతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో పబ్లిక్ కాల్స్ కూడా ఇప్పటి వరకు మనం తీసుకున్నట్లయితే ముందుగా లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. హలో లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను లక్ష్మీనారాయణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే. మిమిక్రీ పరమేశ్వరరావు గారి ఇప్పుడే టీవీలో చూస్తున్నాను మేడం. ఓకే, బాగుందా అండి? చాలా బాగుంది మేడం. ఆయన ప్రోగ్రామ్ ఆ బొమ్మతో మాట్లాడించి అవన్నీ చూస్తున్నాను. ఇప్పుడు మీరు ఆ బొమ్మతో మాట్లాడదాం అనుకుంటున్నారా? మాట్లాడుతాను మేడం, తప్పకుండా. ఓకే, మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. నేను హైదరాబాద్ నుంచి అండి. ఏమండి? లక్ష్మీనారాయణ నా పేరు.
ఓహో. హైదరాబాద్ నుంచి. ఆ. నేను ఆర్కెస్ట్రా సింగర్ ను. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ లైవ్ లో ప్రోగ్రామ్ చూస్తున్నానండి ఎన్టీవీలో. చాలా బాగా వస్తుందండి. చాలా సంతోషం అండి. పరమేశ్వరరావు గారు మీ గురువు గారా? అవునండి. మీరు అదే చక్కగా చెప్పారండి పరమేశ్వరరావు గారు. ఇంతకు ముందు ఆయన ప్రోగ్రామ్ చాలా చూస్తామండి మేము. అలాగండి. హైదరాబాద్ లో చాలా ఫేమ్ గా ఉంటారు. మేము ఎక్కడైనా కార్యక్రమం ఎక్కడ జరిగినా మేము వెళ్ళి చూస్తూ ఉంటాం. చాలా బాగా చేశారు. ఇందాక మీరు మాట్లాడడం కూడా ఆ అమ్మాయితో మాట్లాడారు కదా. అవునండి. చాలా బాగా అనిపించిందండి. బాగా మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉందండి, నవ్వుతున్నారండి మీ కార్యక్రమం చూసి. చాలా సంతోషం అండి. ఏమండి అదే సార్, మీరు నన్నే చూస్తున్నారు కదా. చూస్తున్నాను. అలాగే మీరు ఒక సాంగ్ పాడండి, నేను వింటాను. సింగర్ ఉన్నారు కదా. సార్ చిన్నగా పాడతాను. ఏమన్నా ఒక చిన్న సాంగ్ వినిపించండి. ఓకే మీ మీద బొమ్మ కదా మీరు, మీతోనే బొమ్మాలి వదలా బొమ్మాలి. బాగుందండి, చాలా బాగుందండి. అన్ని సగం పడుతున్నా, పూర్తిగా మాట్లాడే టైం లేదు కదండి. సార్ మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారా? స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తుంటాం సార్ సిటీలో. సంతోషం అండి, చాలా సంతోషం. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు మాట్లాడడానికి. హలో మేడం. హలో నమస్తే అండి. మేడం నమస్తే అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అరుణ. ఓకే అరుణ గారు చెప్పండి, ఎలా ఉంది ప్రోగ్రామ్? చూస్తున్నట్టున్నారు. ఓకే, మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మేడం. మీరు ఇందాక ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ చూస్తున్నాము, చాలా బాగుంది లైవ్. ఓకే, ఇప్పుడు ఈ టాకింగ్ టాల్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉంది, మాట్లాడండి. హలో నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మీరు మీ షో చూస్తున్నాను సార్, లైవ్ చూస్తున్నాను. చాలా బాగుంది సార్ మీ లైవ్, చాలా బాగుంది. రాజమండ్రి అక్కడ స్టేజ్ మీద జరుగుతుంది, చూశాను సార్ చాలా సార్లు. చాలా బాగుంది సార్. మీరు ఏం చేస్తుంటారండి? నేను జాబ్ చేస్తున్నానండి. ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి, బ్యాంక్ లో చేస్తున్నాను. వెరీ గుడ్. మీరు ఏం చేస్తుంటారు? ఎక్కువగా సినిమాలు చూస్తుంటారా, టీవీలో చూస్తుంటారా? ఎక్కువగా నేను టీవీలో చూస్తాను, సాంగ్స్ వింటాను సార్ ఎక్కువగా. వెరీ గుడ్. ఎక్కువ సాంగ్స్ వింటాను. మీరు మాత్రం ప్రోగ్రామ్ చూడడానికి అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగుందండి. మా ఇంట్లో అందరూ చాలా, మా ఫ్యామిలీ అంతా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మా పిల్లలందరూ చాలా బాగా చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సంతోషం అమ్మా. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో అండి, నా పేరు రాజేష్ అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే చెప్పండి. ఎన్టీవీ నుంచి లైవ్ వస్తుంది, ఎందుకు పరమేశ్వరరావు గారి చూస్తున్నామండి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడదాం అనుకుంటున్నారా? అవునండి. హలో నమస్తే బొమ్మ గారు. బాగున్నారండి? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. నేను ఎల్దీగానే కనబడుతున్నాను కదా. అవునండి, కనబడుతున్నాను. ఎన్టీవీలో లైవ్ లో వస్తున్నానండి, చూస్తున్నాను. మీకు ఏరండి? నా పేరు రాజేష్ అండి. రాజేష్ అండి? అవునండి. వెరీ గుడ్. ఏం చదువుకున్నారండి? డిగ్రీ చేశానండి. వెరీ గుడ్. ప్రజెంట్ మాది బిజినెస్ చేస్తున్నానండి. ఏం బిజినెస్ చేస్తున్నారండి? ఎయిర్ కండిషన్ సర్వీస్. వెరీ గుడ్. చాలా సంతోషం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వైజాగ్ నుంచి అండి. వైజాగ్ అండి? అవునండి. ఏమండి, వైజాగ్ మీరు చాలా పెద్దగా అయింది కదండి? అవునండి. వైజాగ్ మీరు చాలా పెద్దగా. నేను కూడా చూశానండి, మొన్న వచ్చినప్పుడు చూశాను. అవునండి, మిమ్మల్ని నేను చూశాను, కాకపోతే మాట్లాడడానికి కుదరలేదండి. అవునండి, ఆ రోజు అలా వచ్చాను. అలా వచ్చి నేను అందరితో మాట్లాడి టకటకటగా వెళ్ళిపోవడం జరిగిందండి. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా నేను మిమ్మల్ని తప్పకుండా కలుస్తానండి. అలాగే, థ్యాంక్స్ అండి. ఓకే, ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో ఎవరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే కళ్యాణ్ గారు చెప్పండి. ప్రోగ్రామ్ చేస్తున్నానండి, టింకు బాగా నవ్వుతున్నాడు. టింకు బాగా నవ్విస్తున్నాడా? ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కూడా నవ్విస్తాడు, మాట్లాడండి మీరు కూడా. ఓకే. హలో హాయ్ టింకు. హలో కళ్యాణ్ గారు. హాయ్ టింకు. రజనీకాంత్ లో నువ్వు బాగున్నారా? రజనీకాంత్ లో ఉన్నావు. రజనీకాంత్ అండి? అమ్మా సంతోషంగా చెప్తున్నారండి. ఏమండి కళ్యాణ్ గారు, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
కాకినాడ నుంచి మాట్లాడుతున్నాండి. కాకినాడ చాలా సంతోషం అండి. హలో, మీరేం చేస్తుంటారండి? నేనండి నేను చదువుకుంటూ ఉంటానండి. ఏం చదువుతున్నారండి? డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ అండి, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ కాలేజ్ అండి? సూర్య డిగ్రీ కాలేజ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమండి మీరు ఫ్యూచర్ లో ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నారా? లేదండి. ఐఏఎస్ ఆలోచన లేదు, ఎందుకంటే నా ఆలోచన కూడా ఐఏఎస్ అవుదామని. సో ఎనీహో ఏదైనా కనుక మీరు సినిమాలు చూస్తుంటారండి? చూస్తుంటాను. ఏ సినిమాలు కూడా చూస్తుంటారు? తమిళ, తెలుగు, హిందీ? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 సినిమాలు చూస్తాను. 3 చూస్తారా? చాలా సంతోషం అండి. 3 సైమిల్టేనియస్ లో 1 by 1? అంటే కంటిన్యూగా చూస్తుంటారా, ఒకటి తర్వాత ఒకటి చూస్తుంటారా? కంటిన్యూగా చూస్తుంటా. కంటిన్యూగా చూస్తుంటారా అండి? ఏమండి మీకు స్పోర్ట్స్ వచ్చా? క్రికెట్ ఆడడం బాగా వచ్చు. చాలా సంతోషం అండి. క్రికెట్ నాకు కూడా చాలా ఇష్టము. హలో, నువ్వు ఐఏఎస్ అవుదాం అనుకున్నావా? అవును అనుకున్నానండి. అందుకోసం ప్రతి వాళ్ళు ఐఏఎస్ అవ్వాలని చెప్తుంటారండి. నువ్వు ఐఏఎస్ కన్నా యాక్టర్ అయితేనే బాగుంటావు, అందంగా ఉన్నావు కదా. అయ్యో చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు బాగా నచ్చావంట, మా అన్నయ్య కూడా మాట్లాడతానంటాడు. అయ్యో ఏంటి ఒకసారి. హాయ్ టింకు. హలో, హాయ్. హాయ్ టింకు. హాయ్ హాయ్. ఏంటి కబుర్లు? ఏమండి ఫోన్ చేశారా? భోజనం చేశాను. నువ్వు? ఏమండి నేను ముందునే చేయలేదండి, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం. అవునా? అంటే మీతో అందరితో మాట్లాడిన తర్వాత అన్ని చేద్దామండి. ఏమండి అప్పుడు ముందు ఉంటుంది కదా అండి. మీ నవ్వు చూసి మాకు ఆరో కూడా వేయట్లేదండి. ఏమండి మీ నవ్వుతో, మీరు నవ్వించే నవ్వుతో ఆటలు కూడా వేయదండి. బాగున్నాయి. అండి చాలా సంతోషం అండి. హలో హలో. ఓకే, ఫోన్ కట్ అయింది. ఓకేనండి, ఓకే, ఏం పర్వాలేదు. ఎంతమందితో నేను మాట్లాడుతుందా చాలా సంతోషం అండి. నిజం చెప్పాలంటే ఈరోజు వెంటనే డే సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఫోన్లు చేసి అందరూ మాట్లాడాలి. చాలా మంది ట్రై చేస్తున్నారు. అంత టైం లేదు కాబట్టి ఎవరు ఏమనుకోవద్దని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం టింకు. చాలాసేపు మాట్లాడుతున్నావు. నేనే ఆశ్చర్యపోయాను. అసలు ఆ ఫోన్స్ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం అంతా కూడా నీకు అలవాట్లేదుగా నాకున్నాయి. అబ్బో చాలా సంతోషం అండి. సో ఓకే అండి, చూసారు కదా ఇప్పటి వరకు మనం మిమిక్రీ పరమేశ్వరరావు గారితో వెంట్రులాక్విజన్ డే సందర్భంగా స్పెషల్ చిట్ చాట్ చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మా ప్రేక్షకులందరినీ నవ్వించారు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. నమస్తే. ఇటువంటి కానీ హృదయంతో ఎందుకురా ఈ తొందరని. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్నవారు Tata Docomo. Available on GSM, CDMA and 3G. McDowell's #1 Platinum Soda. యాసిడిటీ నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. కొత్త ప్రెస్టీజ్ గ్యాస్ స్టవ్ శ్రేణి CBR 250R from Honda.